జీవోఎంఎస్ నంబర్ 746 7 కొండల్ని 7 కొండల పరిధిలోకి తెస్తూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో 2007 జూన్ 2న. అలాగే జీవోఎంఎస్ నంబర్ 747 ఇది కూడా 2007 జూన్ 2నే వచ్చింది. ఇది తిరుమల దివ్యక్షేత్రంతో పాటు ప్రముఖ హిందూ దేవాలయాల పరిసరాల్లో అన్యమత ప్రచారం చేయడం చట్టరీత్యా నేరంగా ప్రకటించబడింది ఈ జీవోల ద్వారా. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? 2009 ఎలక్షన్ సమయంలో ఒకసారి చూడండి సార్, ఆ 2 జీవోలను రద్దు చేస్తానని ప్రామిస్ చేశారు. ఇది నేను చెబుతున్న మాట కాదు. ప్రామిసింగ్ టు స్క్రాప్ ద న్యూ గవర్నమెంట్ ఆర్డర్ 746 and 747 amid loud cheers as the Zivos were allegedly being used to attack Christians. Mr. Naidu promised to ఇది. నెక్స్ట్ ఇంకా ఉన్న ఆధారాలు 1-2 కాదు. నెక్స్ట్ చూపించండి ఒకసారి. ఇది అనదర్ యాంటీ హిందూ ఫ్రమ్ ఆంధ్ర. అనదర్ యాంటీ హిందూ ఫ్రమ్ ఆంధ్ర. హిందూ వ్యతిరేకి ఆంధ్రప్రదేశ్లో. ఎవరా అనదర్ హిందూ వ్యతిరేకి? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు టి హనుమాన్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖలోనే అంశం. ఆయనకు ఒక లెటర్ రాశారు. ఏం రాశారు, ఎందుకు రాశారు? ప్రజ్ఞాభారతి అనేటటువంటి సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన రాసినటువంటి ఈ లెటర్లో చాలా స్పష్టంగా The latest is while addressing the 71st state level conference of the Bible mission near Guntur on 27 January 2009. You promised to repeal Zivo 746 which proclaims Tirumala and Tirupati as Hindus Punyakshetras and Zivo 747 which prohibits converting missionaries, preaching and related activities in the vicinity of Hindus temple. మీరు ఏం ప్రామిస్ చేశారంటే 2 జీవోలను రద్దు చేస్తానని ప్రామిస్ చేశారు. ఇది కరెక్ట్ కాదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి టి హనుమాన్ చౌదరి రాసినటువంటి లేఖ. అంటే తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకునే విధంగా నేను అనుమతిస్తాను క్రిస్టియన్ మిషనరీస్కి అని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. నాయుడు ప్రామిసెస్ సెపరేట్ కార్పొరేషన్ ఫర్ ఆంధ్ర క్రిస్టియన్స్. చూసారా ఈ దుర్మార్గాన్ని? ఏం చెప్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేశారట. ఆయన 7 కొండల్ని 7 కొండల పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇస్తే దాన్ని రద్దు చేస్తానని ప్రామిస్ చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని రద్దు చేయడంతో పాటు హిందూ దేవాలయాల వద్ద మీరు వెళ్ళి అన్యమత ప్రచారం చేసుకోవచ్చు, అలాంటి అవకాశం నేను కల్పిస్తాను, ఆ జీవోలను రద్దు చేస్తాను. ఇది ఆనాటి దినపత్రికలు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి లేఖలు ఈరోజు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడగాలి చంద్రబాబు నాయుడు గారిని, ఇది నిజమా అని అడగాలి. ఎక్కడ అడగాలి? తిరుమలకి తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర అడగాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసి చెప్పాలి, తిరుమలలో అన్యమత ప్రచారానికి అనుమతించే విధంగా 746 జీవోని 747 జీవోని నేను రద్దు చేస్తాను, ఆ జీవోలను లేకుండా చేస్తానని ప్రామిస్ చేశారా లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇలాంటి కుట్రలు చేస్తూ, ఇలాంటి ప్రామిసెస్ చేస్తూ హైందవ ధర్మానికి తానేదో న్యాయం చేస్తున్నట్టుగా, తాను లేకపోతే హైందవ ధర్మమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. పైగా ఇప్పుడు కొత్తగా జంతువుల కొవ్వు కూడా కలిపేశారు ఆరోపణలతో.